నమస్కారం అండి, నేను మీ శివడ్లముడిని. వెల్కమ్ టు ప్రైమ్ 9. ఇవాళ మనము అంటే నిన్నగాక మొన్న నేను కపుల్ డేస్ ఎగో యూఎస్ నుంచి వచ్చాను. రావడం అంటే ఫ్రైడే నైట్, ఇవాళ సండే మార్నింగ్. ఫ్రైడే నైట్ హైదరాబాద్లో దిగాను. హైదరాబాద్లో దిగిన తర్వాత సాటర్డే మార్నింగ్ బయలుదేరి విజయవాడ, గుంటూరు వస్తూ ఇలా చీరాల రావడం జరిగింది. చీరాలు రావడానికి ప్రత్యేకత ఏంటంటే, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి బాగానే చాలా సీమ్స్ లైక్ చాలా ప్రామినెంట్. లాట్ ఆఫ్ పీపుల్ కమ్, చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, సక్సెస్ కూడా పొందారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇవాళ నేను కూడా వచ్చా, ఆన్ ద సైడ్ నేను కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చాను. బట్ ఐ థాట్ ఐ విల్ ఆల్సో మేక్ అ వీడియో అవుట్ ఆఫ్ ఇట్ టు షో వాట్ ఈస్ ఇన్ అండ్ వాట్ ఈస్ నాట్ టు ది ప్రైమ్ 9 వ్యూవర్స్, రైట్? So as you can see, that's Sanatana Jeevana Trust is what it is called. The Telugulo rasundi, but that's what it is. You can see the parking here. This is all the parking for the people who came in. ఎక్కడ ఉంది పార్కింగ్, ఇదంతా పార్కింగ్ అనమాట. అంటే నాకు తెలిసింది ఏంటంటే, మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ట్రీట్మెంట్. మార్నింగ్ 5 నుంచి ఉంటారనమాట పీపుల్. డిఫరెంట్ షిఫ్ట్స్లో ఉంటారు. ఐ థింక్ దెర్ ఆర్ 2 shifts. మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఈ మార్నింగ్ 5:30 అండ్ 9:30 షిఫ్ట్ ఉంటుంది. 5:30కి అపాయింట్మెంట్ ఉంటుంది, 9:30 కూడా అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చూస్తే ఇక్కడ మీరు చెప్పులు చూస్తే ఐఎమ్ గెస్సింగ్ ఒక 300 మంది దాకా ఉంటారేమో అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మీరు ఇలా చూసారంటే, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ సిట్టింగ్. యాజ్ యూ కెన్ సీ, లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఐ సా పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ అదర్ ప్లేసెస్. విల్ సర్టన్లీ టాక్ టు పీపుల్ and find out more. So as soon as you come in here, as soon as you come in here, first you can take appointment either by calling them, or I think the only way you can take appointment is by calling, kada? వెళ్ళి కాల్ చేసి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత యూ కమ్ హియర్ అండ్ basically make sure that you have your appointment, and then they will do an entry into this systems. The system lo entry chestaru. Entry chesin tarvata, if you see here, ek baar yahan pe dekha, if you see here, they are having a class of 1 hour class in this room. Before the actual doctor will see you, there is a class everybody has to attend to understand the living life. How do you live your life and all that stuff. They have a lot of details, and you can go to their YouTube videos and all that stuff and understand about that. So I'm not going to go and capture all that 1 hour class. Okay. So as we come here also, since మార్నింగ్ నుంచి పీపుల్ ఉంటారు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే, బై ది వే, అసలు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ది అపాయింట్మెంట్స్ అండ్ ద డాక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. బై ది వే, ద డాక్టర్ బేసికలీ చెకింగ్ ద పేషెంట్ ఈజ్ ఫ్రీ. ది అదర్ ఆస్పెక్ట్ ఇంకోటి ఏంటంటే, మార్నింగే వస్తారు కదా పీపుల్, పొద్దున్నే వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వేడివేడిగా వాళ్ళు ఫుడ్ ఫ్రీగా పెడుతున్నారు. అదే కాదు, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, దే డోంట్ యూజ్ ప్లాస్టిక్. లుక్స్ లైక్ అదర్ దెన్ చైర్స్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫర్ ఫుడ్ దే ఆర్ యూజింగ్ దిస్ ప్లేట్స్. ఈచ్ ప్లేట్ కాస్ట్ అట్లీస్ట్ 6 rupees. ఎంతమందికి పెడతారు రోజులో? 400 నుండి 450 వరకు రోజు మొత్తంలో ఈ ఫుడ్ పెడతారు. 400 ఎవ్రీ టైమ్ వేడివేడిగానే సర్వ్ చేస్తారు కదా. ఓకే, ఏంటి ఆ ఫుడ్ ఏంటది? రైస్ విత్ వాట్? ఇంకా రైస్ తోటి ఆయిల్, నెయ్యి, ఓకే, జీలకర్ర అన్ని కలిపి ఏమంటారు దాన్ని? ఏమంటారు? రైస్ పుడ్డింగా ఏమంటారు దాన్ని? రైస్ పుడ్డింగ్. ఓకే,
ఉప్మా. ఓకే ఓకే, ఉప్మా పెడతారు, నాట్ రైస్. రైస్ కాదు, ఉప్మా. ఓకే, ఉప్మాతో పాటు ఈ పౌడర్ పెడతారా? ఇదేంటిది? పొట్లాల పొడి. ఆ? పొట్లాల పొడి పొట్లాల పొడి. ఓకే. మీరేం చేస్తారు ఇక్కడ? సప్లై చేస్తాం. మీరు సప్లై చేస్తారా? ఓకే. ఓకే, రైట్. ఇదే మజ్జిగ కూడా వస్తున్నట్టున్నారు. మజ్జిగ పొడి. ఓకే, సరే, థ్యాంక్ యూ. సో వాట్ ఎవర్, ఇదంతా కూడా ఫ్రీ అన్నమాట. 400 to 450 పీపుల్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఓకే, గుడ్ గుడ్. అక్కడ చూస్తే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. లుక్స్ లైక్ దోస్ ఆర్ వెల్ మెయింటైన్ వాష్రూమ్స్, రియలీ క్లీన్ అంట. నేనైతే వెళ్ళలేదు, బట్ పీపుల్ హూ హాస్ బీన్ దే సెడ్ ఇట్ ఈస్ రియలీ క్లీన్. సో ఇఫ్ యూ కెన్ సీ, యాజ్ యూ కెన్ సీ, దిస్ ఈస్ ద బిగ్ ప్లేస్ హియర్. They have, and if you come here, follow me, Junaid. This is where the actual doctor, the guy who actually runs this trust, is looking at the patients anamata. This is the other waiting area. I think, this is where the people get called, and the doctor sits there. And he checks the patients there. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, గడ్డం పెంచి ఇలాగ మంచి బొట్టు, ఫుల్ బొట్టు పెట్టారు. ఏంటి సార్ అంటే ఈ ట్రస్ట్ కి దీనికి ఏమైనా రెసెంబ్లెన్స్ ఏదైనా ఉందా? ఏదైనా సనాతన ధర్మంలో సార్ సింధూరం పిచ్యూరిటీ గ్లాండ్ మీద యాక్టివేట్ అవుతుందని చెప్తారు. శ్రీ వైష్ణవులంతా కూడా అది ఫాలో అవుతారు, బొట్టు ఒకటి పెట్టుకోవడం. గడ్డం అంటే మా ఆచారం. తిరుమల తిరుపతి దేవస్థానంలోనే షేవింగ్ చేయించుకుంటాం, మిగతా చోట్ల ఎక్కడికి షేవింగ్ చేయించుకుంటాం. అది నా అలవాటు, ఎవరో చెప్పింది కాదు, నా ఉద్దేశం అది. షేవింగ్ చేయించాలి అంటే తిరుపతిలోనే చేయిస్తాను. ఓకే. సో ఇలా ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు? ఎప్పటి నుంచి? నేను డిఫెన్స్ లో వర్క్ చేశానండి. ఎస్, డిఫెన్స్ లో వర్క్ చేసిన తర్వాత 1998 నుంచి ఎట్లాగే. డిఫెన్స్ లో ఎక్కడ? ఏది? ఆర్మీలో ఏఎస్సి, ఆర్మీ సర్వీస్ కార్ప్స్. ఓకే ఓకే. ఎన్ని సంవత్సరాలు చేస్తారండి ఆర్మీలో? 22 years. 22 years. అందుకే మీకు కూర్చునే పోస్టర్ కూడా ఇది డిఫరెంట్ గా ఉంది. తర్వాత స్కూల్ నడిపానండి, శ్రీ సరస్వతి నిలయం అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్. ఓకే. ఒక 22 years స్కూల్ నడిపాను. తర్వాత డాక్టర్ గారు పరిచయం అయింది. అది ఎప్పుడు సార్? అది ఎప్పుడు? అది సుమారుగా 2010-11 లో పరిచయం అయ్యారు. ఓకే. ఆయన అప్పుడు ఏరోనాటికల్ ఇంజనీర్ గా పనిచేసేవాళ్ళు. ఎవరు? డాక్టర్ గారు, ఇక్కడ ప్రజెంట్ డాక్టర్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఆయన ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాడు డాక్టర్. ఏరోనాటికల్ డాక్టర్ యు ఆర్ కాలింగ్ వాజ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్. ఎస్. ఓకే. ఫ్రమ్ like ये यूनिवर्सिटी, ये कॉलेज? Warangal. NIT. भाई बाजू आजा. NIT Warangal. He is a student of NIT Warangal. This doctor we are talking. Yes. సో వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో అడ్మిషన్ తీసుకొచ్చారు. అప్పుడు పరిచయం అయింది. స్కూల్ పిల్లలకు కూడా వైద్యం చేసేవాళ్ళు. అది అనువంశిక వైద్య విధానం అంటారు దీన్ని. వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నటువంటిది, వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకున్నటువంటి విద్య అది. అంతేగాని దీనికి సిలబస్, ప్రత్యేకమైన సిలబస్ అంటూ ఏముండదు. నాడి చూడటం అంటే వాళ్ళ సెల్ జనరేషన్ ఏంటి, వర్కింగ్ ఏంటి, ఎలిమినేషన్ ఏంటి అనేది చూస్తారు. మరి వర్కింగ్లో కూడా హైనా, మీడియమా, లో అనేది చూస్తారు. అలా మన శరీర లక్షణాలన్నీ కూడా ఆయన నాడి ద్వారా, సాముద్రికం ద్వారా ఐడెంటిఫై చేస్తారు. దెన్ రోగ నిర్ధారణ, ఎలిమినేషన్ హై ఉండి వర్కింగ్ లో ఉంటే ఎటువంటి రోగాలు వస్తాయి, వర్కింగ్ హై ఉండి జనరేషన్ తక్కువ ఉంటే ఏ రోగాలు వస్తాయి, వీటన్నిటిని కూడా నాడి చూడటం ద్వారా తెలుసుకొని చేస్తారు వైద్యం. దీన్ని అనువంశిక వైద్య విధానం అంటారు. దీని ప్రామాణికాలు వేదాలే. ఋగ్వేదానికి ఉపవేదమే ఆయుర్వేదం. అథర్వణ వేదంలో కూడా సుమారుగా 120 అధ్యాయాల్లో ఉంది ఆయుర్వేద శాస్త్రం అంతా. దీనికి లేటెస్ట్గా మనకి చరకుడు, సుశ్రుతుడు అనేవాళ్ళు ఈ వైద్యాన్ని అడాప్ట్ చేసుకున్నారు. బుక్స్లో కూడా చరక సంహిత, సుశ్రుత సంహిత అనే పుస్తకాలు ఉంటాయి. చరకుడు ఎండి లాగా మెడిసిన్స్తో ట్రీట్ చేసేవాడు. సుశ్రుతుడు సర్జరీలు కూడా చేశాడు. సుశ్రుతుడు సర్జరీలకు ఆద్యుడు ఎవరు అంటే సుశ్రుతుడు. ఆ వైద్య విధానం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. టోటల్గా మూలికా వైద్యమే జరుగుతుంది ఇక్కడ. ఎటువంటి కెమికల్స్ వాడరు. ఓకే. కొన్ని ఇక్కడ మందులు తయారు చేస్తాం, డాక్టర్స్ కూడా ఉన్నారు.
మ్యానుఫ్యాక్చరర్స్ అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్స్ చేసిన డాక్టర్స్ ఉన్నారు న్యాచురోపతి ఆయుర్వేదాలు. ఓకే వాళ్ళ ద్వారా ఇక్కడ మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు. మీరే తయారు చేస్తారు కూడా? Yes, కొన్ని మెడిసిన్స్ తయారవుతున్నాయి. అక్కడ కూడా వెళ్ళి చూడండి, ఓకే అక్కడ మెడిసిన్స్ తయారవుతూ ఉంటాయి. ఓకే ఓకే వెళ్ళి చూస్తున్నాంలేండి. చూడండి. అంటే కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్ స్పెసిఫిక్ అంటే వాళ్ళు అంత మంచి కాంబినేషన్ తో చేస్తారా లేదనేది తెలియదు. అంటే అది టోటల్ గా ఏంటంటే పంచగవ్య అంటారు, మహత్ పంచగవ్య. అంటే దాంట్లో ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్ని వాడతారు. కొన్ని మూలికలు కూడా. చాలా ఖరీదైన వైద్యం అది. అందరికి అందుబాటులో ట్రస్ట్ భరిస్తుంది దాని ఖర్చు ఎక్కువగా. అంటే సుమారుగా ఒక 100 గ్రాములు చేయడానికి కొన్ని వేలు ఖర్చు అవుతాయి. దాన్ని కొన్ని వందల్లోనే ఇస్తాం మేము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను ఇక్కడ డాక్టర్ 12 సంవత్సరాలుగా 12 years నుంచి డాక్టర్ గారితో. యు ఆర్ ఫుల్ టైమ్ వాలంటీర్. ఫుల్ టైం వాలంటీర్. ఆఫ్టర్ రిటైరింగ్ ఫ్రమ్ ఆర్మీ, దట్స్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆర్మీ అండ్ స్కూల్ అంటే దేశ సేవ చేశారు. మళ్ళీ స్కూల్ లో కూడా రన్ చేశారు. అవునండి. మీరు ఓన్ స్కూల్ రన్ చేశారు. అవునండి. Did you close that or it is still run? In 2022 I closed that. Why did you close it? So I need here. ఇక్కడ అవసరం అయింది నాకు. Okay. అవసరం ఇక్కడ ఉందనిపించింది. Okay. స్కూల్ వైండ్ అప్ చేశాను. మీకు ఎలాగా అంటే స్పిరిచువల్ టాక్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? లైక్ మీకు ఎలా తెలిసింది యు ఆర్ నీడెడ్ హియర్ అని? సో నీడెడ్ హియర్ అనేది డాక్టర్ గారు ఐడెంటిఫై చేశారు. డాక్టర్ గారు ఇక్కడికి వచ్చేయమన్నారు. నాకు ఇక్కడ సర్వీస్ అందరితో కలవాలి, వాళ్ళు నేను తెలుసుకున్నది ఏదో వాళ్ళకి చెప్పాలి. డాక్టర్ గారు స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తారు 4 రోజుల పాటు. ఈ సెల్ జనరేషన్, వర్కింగ్ ఎలిమినేషన్ అనేది ఒక 27 క్లాసులు ఉంటాయి. 27 పీరియడ్లు చెప్తారు కంటిన్యూగా. ఓకే. మరి అవన్నీ చాలా సార్లు విన్నాను నేను. దాంతో కొంత అనుభవం వచ్చింది. అనుభవాన్ని షేర్ చేసుకుంటాను. డాక్టర్ గారు చెప్పమన్న లైఫ్ స్టైల్ అంతా చెప్పాను. ఒక గంట సేపు విన్నారు ఇప్పుడు మీరు. జీవన శైలి, వాళ్ళు అనుసరించవలసిన విధానాలు, భోజనం ఎట్లా చేయాలి, నీళ్ళు ఎప్పుడు తాగాలి, ఎన్నిసార్లు తినాలి, ఏ విధంగా తినాలి, ఇదంతా కూడా జీవన శైలి, లైఫ్ స్టైల్ అంటాం. లైఫ్ స్టైల్ పాటించకుండా వైద్యం సాధ్యపడదు. జీవన శైలి మార్చుకోవాలి, ముందు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సార్ అయితే ఒక చిన్న ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని అంటున్నారు, కానీ ఇప్పుడు జరుగుతున్న జాబ్ పరిస్థితులు చూసారనుకోండి, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లో చూస్తే వాడు పాపం పొద్దున్న కూర్చుంటే ఎప్పుడో లెగుస్తాడు, లేకపోతే రాత్రి కూర్చుంటే పొద్దున్న లెగుస్తాడు. అవునండి. అసలు టోటలీ డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది కదా సార్, అవి ఎలా హ్యాండిల్ చేస్తారండి? వాళ్ళు మీరు చెప్పే దాంతో ఎలా మ్యాచ్ అవుతుంది? వాళ్ళు ఆఫీస్కి వెళ్ళబోయే ముందు భోజనం చేసి వెళ్ళాలి. అంటే ఏ టైంకి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్ళాలి. భోజనం చేసి వెళ్ళేసి మధ్యలో ఆఫ్టర్ 4 hours ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవాలి. ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్ జ్యూస్, వెజిటబుల్ సలాడ్స్, కొబ్బరి నీళ్లు, ఇలాంటివన్నీ కూడా మధ్యలో 4 hours గ్యాప్ తో తీసుకోవాలి. మళ్ళీ 4 hours అంటే 7 hours గ్యాప్ తో తీసుకోవాలి. అంటే మనకి ఎప్పుడు కూడా భోజనం ప్రతి 7 గంటలకు భోజనం తీసుకోవాలి. ఓకే. 7 గంటలు పడుతుంది ఆహారం జీర్ణం కావడానికి. స్టమక్ లో 4 hours తీసుకుంటుంది. తర్వాత లిక్విడ్ ఫామ్ లో చిన్న పేగులో ఒక 3 hours తీసుకోండి. అప్పుడు ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. 7 hours గ్యాప్ అనేది ఖచ్చితంగా అవసరం ఎవరికైనా. ఒకటి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఉంటున్నారు, మినిమం 14 hours ఉండాలి రాత్రి వేళల్లో. ఎప్పుడైతే వీళ్ళు బెడ్ మీదకి వెళ్తారో స్లీప్ కి, అప్పుడు కనీసం 13-14 గంటలు ఉంటే చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. అంటే 13 hours ఏం తినకుండా ఉండాలంటున్నారు. ఏం తినకుండా అంటే మధ్యలో వాళ్ళకి ఆకలిస్తే పండు తీసుకోవచ్చు, వాళ్ళ రసాలు తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, వండని పదార్థాలు ఏమైనా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఉదయం బాగా హార్డ్ వర్క్ చేస్తారు, పొలాల్లో పనిచేస్తారు, మరి వాళ్ళకి సరిపోదు ఈ డైట్. అలాంటప్పుడు వాళ్ళు ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. రాత్రిపూట తోడుపెట్టిన అన్నం, పొలం వెళ్ళేటప్పుడు రాత్రిపూట తోడుపెట్టిన అన్నం తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇప్పుడు రైతులంతా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఈ టిఫిన్ సెంటర్లకు అలవాటు పడ్డారో, సద్దన్నం తింటూ మానేశారో, అప్పుడు రోగాలు ఎక్కువైపోతున్నాయి. ప్రోబయోటిక్స్ తీసుకున్నంత కాలం బాగానే ఉన్నారు. ఓకే ఓకే సార్, ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అగైన్ అరౌండ్ ది సేమ్ థింగ్. ఎందుకంటే మీకు ఎక్కువ పాపులేషన్ హూ ఇస్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫ్రమ్ ఐటీ ఇండస్ట్రీస్, రైట్? మధ్యాహ్నం 12ంటికి స్టార్ట్ అవుతుందో లేకపోతే, సో మీరేమన్నారు, ఇప్పుడు ఏ టైం స్టార్ట్ అయినా ఆ టైంకి వాడు భోంచేసి వెళ్ళాలి అంటే 12 o'clock స్టార్ట్ అయింది అనుకుంటే 11 o'clock తినేసి వెళ్ళాలంటున్నారు మీరు. అంటే వాళ్ళు ఉదయం తీసుకుంటే ఆహారం వాళ్ళు పొద్దున్న లేవరు కదా. ఇప్పుడు ఈ టైంలో 12-1 గంటకి వెళ్ళే వాళ్ళు నైట్ లో ఎక్కువసేపు పనిచేస్తారు, వాళ్ళు పొద్దున లేట్ గా లేస్తారు, అది ప్రమాదం.
ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే లేవాలి, ఆ. లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగడం ఇలాంటివి చేయాలి, కొన్ని కాలకృత్యాలు సో తీసుకొని అంటే మీరు ఏం పని చేసినా, ఎంత పని చేసినా, ఎప్పుడు పని చేసినా అర్లీ మార్నింగ్ లేవాలంటున్నారు లేవాలి, మీరు. మంచిది. అర్లీ మార్నింగ్ లేవాల్సిందే. అర్లీ మార్నింగ్ అంటే ఏ టైం సార్? సూర్యోదయంతో పాటు. సూర్యోదయంతో పాటు మీరు లేవాలి, అవును, లేచి హాట్ వాటర్ తాగాలి. తాగాలి. అప్పుడు నీ డే ఎప్పుడు స్టార్ట్ అయితే నువ్వు అప్పుడే తిను తిను, అంటున్నారు. లేకపోతే కొంచెం ఫ్రూట్స్ అన్న తీసుకోవాలి, ఓకే ఖాళీ పొట్టలో ఉండకూడదు. ఓకే మజ్జిగ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఓకే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, వెజిటబుల్ జ్యూస్, వెజిటబుల్ సలాడ్ తీసుకోవచ్చు. ఓకే ఓకే తిన్న తర్వాత వాళ్ళు పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, లేస్తారు, భోజనం చేస్తారు, డ్యూటీకి వెళ్తారు. ఓకే. సో ఎనీ గ్యాప్ ఇఫ్ యు ఆర్ గెటింగ్, యు ఆర్ సజెస్టింగ్ దట్ మీరు ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటేబుల్ జ్యూసెస్ తాగండి, ఫ్రూట్ జ్యూసెస్ తాగండి గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం అంటున్నారు. అవునండి, మీల్కి 7 to 8 hours గ్యాప్ ఉండాలని అంటున్నారు, రైట్? పక్కా. సో ఇందాక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒకటి అన్నారు, దానికి దీనికి ఏంటి కనెక్షన్? నేను అంటే ఆ 14 hours బాగా పడుకుంటారు, ఓకే ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని ఫ్రీ అయిపోవాలి, లివర్ బాగా టోనప్ కావాలి అంటే రిలాక్సేషన్ అవసరం. ఓకే నిద్రపోయేటప్పుడు లివర్ టోనప్ అవుతుంది, అప్పుడు వాళ్ళకి రాత్రిపూట సౌండ్ స్లీప్ ఉంటే వాళ్ళు 14 hours గ్యాప్ ఇస్తే ఈ అవయవాలన్నీ మళ్ళీ రెడీమేడ్ గా తయారవుతాయి మరుసటి రోజు వర్క్ చేసుకోవడానికి. ఓకే విరామంలో శరీరం చాలా సుఖపడుతుంది, ఓకే ఫ్రీ అయిపోతుంది, అలసట దూరం అయిపోతుంది. ఓకే ఓకే అందువల్ల అంత గ్యాప్ అవసరం. ఇప్పుడు ఈ మధ్య ఆయన ఎవరు నవజోత్ సింగ్ సిద్ధు అని క్రికెటర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఆయన 100% ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుసరించాడు, దాంతో క్యాన్సర్ ఫ్రీ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ కి క్యాన్సర్ నుంచి బయటపడ్డాడు అని చెప్తున్నాడు. అవునవును, అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 16 hours గ్యాప్ ఇచ్చాడు ఆయన. ఓకే. రాత్రి 6 గంటలకు భోజనం ముగించేసింది వాళ్ళ వైఫ్, మరుసటి రోజు 9-10 గంటల మధ్యలో భోజనం చేసింది, క్యాన్సర్ నుంచి కూడా బయటపడింది. ఇక్కడ కూడా ఆ విధంగా కాంట్రవర్సీ అని కూడా అంటారు కదా? లేదండి, పక్కానే అంటున్నారు, ఎంతవరకు అయితే నిజమో తెలియదు కానీ యూట్యూబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం అది చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మీరు దానికంటే ముందు 2018-19 లో జపనీస్ బయాలజిస్ట్ ఒక ఆయన ఫాస్టింగ్ లో క్యాన్సర్ కణాలని చంపుతుంది అని ప్రూవ్ చేశాడు. మరి దానికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు కదా. ఓకే ఓకే. ఇక్కడ కూడా డాక్టర్ గారు ప్రయోగాత్మకంగా ఒకళ్ళిద్దరికి చేయటం జరిగింది. ఓకే. ఫ్రూట్ డైట్ ఇచ్చారు ఒక 40 days వరకు. అనుకోకుండా కరోనాలో ఇక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళు, వాళ్ళకి ఫ్రూట్ డైట్ ఇచ్చారు. క్యాన్సర్ పేషెంట్, ఆమె ఆస్ట్రేలియా నుంచి వచ్చింది, రికవర్ అయింది. సో క్యాన్సర్ పేషెంట్స్ కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రూఫ్ చాలా రికార్డులు ఉన్నాయి. అంటే రికార్డులు సీక్రెట్ గా బయట పెట్టాం. అయితే ఒక ఆమె మేడం గారు, ఒక ఆమె ఇక్కడ విజయవాడలో ఉన్నారు, అనురాధ గారని, ఆమె మేయర్ గా ఉంది విజయవాడ టౌన్ కి. అప్పట్లో క్యాన్సర్ వచ్చింది, సో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంది. మరి భయంతో వేరే చోట తీసుకుంది ట్రీట్మెంట్. మళ్ళీ కీమోలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చింది. నౌ షీఈస్ ఓకే, నో క్యాన్సర్, బాగుంది, ఆయుర్వేదం తోటి రికవర్ అయింది. అంటే అలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి మా దగ్గర, చాలా ఉన్నాయి. కానీ సీక్రెట్స్ కదా, ఎవరి రికార్డులు బయట పెట్టాం. ఆమె ఓపెన్ గా పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నా ఆమె గురించి. అలా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారండి. అది సోరియాసిస్ కానీ, ఆటిజం కానీ. ఆటిజం లో రికవర్ అయిన వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి. నమస్కారం. మీరు చూస్తుంటే మంచిగా బొట్టు పొడవుగా పెట్టుకుని ఒక చిన్న మీ ఫేస్ లో చిన్న లైటింగ్ ఉంది సార్, రైట్? మీరు మాణిక్యాలరావు, యూఆర్ ఎ వాలంటీర్ హియర్. ఎస్ సార్. రైట్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? నేను ఒక 5 years నుంచి వాలంటీర్గా ఉన్నాను సార్, ఫుల్ టైం వాలంటీర్గా ఉన్నాను ఇక్కడ. ఫుల్ టైం వాలంటీర్. ఈ సనాతన జీవన ట్రస్ట్ అనే దానికి మీరు 5 years నుంచి ఫుల్ టైం వాలంటీర్, విచ్ మీన్స్ మీకు ₹1 ఏమి, నో పేమెంట్స్, నథింగ్, రైట్? పేమెంట్ సమస్య కాదని మా అవసరాలన్నీ చూస్తారు. మీ అవసరాలు చూస్తారు, అండ్ డే టు డే ఫుడ్ వగరా అవన్నీ చూస్తారు. బట్ యూ డోంట్ గెట్ ఎ సాలరీ కైండ్ ఆఫ్ ఏం లేదు, యూఆర్ ప్యూర్ వాలంటీర్. ఓకే ఓకే. సో లాస్ట్ 5 years నుంచి చేస్తున్నారు. అవునండి. ఓకే. బిసైడ్స్ దిస్ ఇంకేం చేస్తారు సార్? ఈ ట్రస్ట్ పెట్టక ముందు నుంచి డాక్టర్ పరిచయం ఉన్నారు నాకు. ఓకే. మా మిస్సెస్ కి ఆరోగ్యపరంగా బాగాలేకపోతే అప్పుడు కలవాల్సి వచ్చింది, అప్పటి నుంచి పరిచయం ఉన్నారు. అయితే ట్రస్ట్ పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు నాకు అవకాశం వచ్చింది అప్పుడు ఇక్కడ ఉండడానికి, రావడానికి. అప్పుడు వచ్చున్నాను. అప్పటి నుంచి అంతమంది నుంచి కూడా వాలంటీర్ సర్వీస్ గా వచ్చేవాడిని నేను. ఈ ఫుల్ టైం వాలంటీర్గా మాత్రం 5 years నుంచి ఉన్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చీరాలే సార్. ఇక్కడ లోకల్. మీకు ఎట్లా తెలుసు? డాక్టర్ ఎలా తెలుసు? మా మిస్సెస్ కి బాగాలేకపోతే అప్పుడు హార్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళు మార్చాలన్నారు. హైదరాబాద్ లో తీసుకెళ్లాలనే మూమెంట్ లో ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఈయన ఉన్నారని. అప్పుడు వచ్చి ఈయన కలిసాము. కలిస్తే ఈయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఆపరేషన్ తో పని లేకుండా పని జరిగిపోయింది, ఫ్రీ అయిపోయింది. 10 years అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ మేము చెకింగ్ కూడా చేయించుకోలేదు, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఓకే. సో అప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము సర్వీస్ చేస్తా ఉన్నాం ట్రస్ట్ కింద. ఓకే.
అంటే ఏంటి ఇప్పుడు ఆయన చూసి మీకు ఆయుర్వేదిక్ మెడిసిన్ సజెస్ట్ చేశారా, ప్రిస్క్రైబ్ చేశారా? నాడి చూసి మన ఆహార విధానాలు ఆ, ఎలా చేసుకుంటే మన శరీరం దాన్ని సరి చేసుకుని మనకు వచ్చిన సమస్యను సరి చేసుకుంటే విధానాలు చెప్పి వాటికి సంబంధించి కొన్ని సప్లిమెంట్స్ అంటారులేండి. ఆయుర్వేదం అనేది వాస్తవంగా మందులు కాదు, ఆహా, కెమికల్స్ తయారై కాదు కాబట్టి ఆ, అలాంటి సజెషన్ చేశారు. మాకు ఎక్కువ కూడా కరివేపాకు కారం అని ఆవకాయ కారం అని ఓకే. అవి సజెస్ట్ చేశారు. ఒక 3-4 నెలలు మాకు క్లియర్ అయిపోయింది ఆపరేషన్తో పని లేకుండా. హార్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళు మార్చాలన్నది ఆ, 3-4 నెలల్లోనే ఈ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఏం లేకుండా క్లియర్ అయిపోయింది. okay, okay. So the other part which I really liked was I want to show you is the kitchen area. Come here. And the best part is the doctor, the so-called doctor, actually he cooks the food for the patients who come here. This is their kitchen. And చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంట్రా అంటే వీళ్ళు చేసే కుకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డే, తిథి, నక్షత్రం అంట. వీటిని బేస్ చేసుకుని వాళ్ళు కుకింగ్ చేస్తారంట అసలు. సో లుక్స్ లైక్ దే ఆర్ ట్రైంగ్ టు అలైన్ విత్ ది యూనివర్స్, ఇన్ షార్ట్ చెప్పాలంటే నాకు అది అనిపించింది. బట్ దిస్ ఈస్ దేర్ కిచెన్, వెల్ మెయింటైన్డ్, క్లీన్, నీట్. సో లుక్స్ లైక్ దే ఆర్ నా వైండింగ్ అప్, ఎందుకంటే భోజనం అయిపోయినట్టుంది అందుకని వైండ్ అప్ చేసేస్తున్నట్టున్నారు ఇప్పుడు. సో దిస్ ఈస్ దేర్ కిచెన్. యూ కెన్ సీ హౌ వెల్ అండ్ ఎంత నీట్గా, చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. బై ఫుల్లీ వెంటిలేటెడ్. యా. సో మీరు ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారా? అవునండి. ముందు లైఫ్ స్టైల్ క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ విని వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ సీరియల్ ప్రకారం పేర్లు పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి లోపల విధానం బయట హాస్పిటల్స్ కి ఇక్కడికి విధానం తేడాగా ఉంటుంది కదా సార్. ఇంకా లోపల ఏం జరుగుతుందని తెలియజేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. అక్కడ కూర్చోబెడతాం. మళ్ళీ అక్కడ సీరియల్ ప్రకారం పిలిచి డాక్టర్ మళ్ళీ అక్కడే లోపల నుంచి మళ్ళీ తీసుకెళ్తారు. ఓకే. అట్ ఏ టైం ఎంతమంది పిలుస్తున్నారండి? 20 మంది సుమారుగా. ఓకే, ఒకళ్ళ ఇటుగా 20. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. సో మీరు ముగ్గురు కనిపిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కిడ్. సో ఇస్ దిస్ ద ఫస్ట్ టైం యూ ఆర్ హియర్? థర్డ్ టైం. మూడోసారి వచ్చారు. అంటే మీకోసం వచ్చారా లేకపోతే? ఫస్ట్ మేము ఇద్దరం వచ్చాం, తర్వాత ఇప్పుడు కిడ్ తో థర్డ్ టైం వచ్చాం. ఓకే, చూపించుకోవడానికి వచ్చారు. వై ఎంటైర్ ఫ్యామిలీ ఎందుకు ఇక్కడికి? జడ్జి అంటే మన ఇష్యూ ఏంటనేది వాళ్ళు జడ్జి కరెక్ట్ గా చేస్తున్నారు. బాడీలో ఇష్యూ అనేది, ఓకే, సో మనం తినే ఫుడ్ పడుతుందా పడట్లేదు అని వాళ్ళు జడ్జి చేస్తున్నారు. మనకు మనం చేసుకోలేము అది. సో వాళ్ళు ఏంటంటే పర్టికులర్ నాడి చూసి చెప్తారు అన్నమాట. సో చూసి మీకు ఇది పడదు, పలానాది పడదు అని చెప్తారు. సో ఏ ఫుడ్ మీ బాడీకి ఫుడ్ అలర్జీస్ తెలుసుకోవడానికి వచ్చారా మీరు? ఫుడ్ అలర్జీస్ బేసిక్ గా. యూ డోంట్ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లం, బట్ ఫుడ్ అలర్జీస్ తెలుసుకోవడానికి వచ్చారు మీరు ఇక్కడికి. ఫుడ్ అలర్జీస్ అంటే బేసికలీ ఐ హావ్ ఎ హెడేక్ ఇనిషియల్లీ. ఓకే. Headache and body allergies. So these all are related to food digestion system. The digestion system, if your food is not what are the food you intake which is not accepting, so that cause all this issue. Right. Whether it may be allergy or something. Right. So when I approached with the doctor here, right, so he just suggested me not to take some kind of food. So then I stopped eating those. I'm feeling better with that. ఓకే. సో బేసికలీ ఫుడ్ తోటి Yeah. మీ హెడేక్ అండ్ అలర్జీస్ పోయాయి Yes. ఫుడ్ మార్పులతోటి. ఓకే. బేబీ ఫర్ వాట్? It's a new baby. Just a checkup. Anything is like General checkup. General checkup. If anything issues are like ఓకే. he will check that any problem is there or not. ఓకే. Not for like we have something. Just to clear. మేక్ షూర్ హీస్ గుడ్ అని చెప్పిన ఆయన చేత మీరు బాబు ఈజ్ ఆల్ గుడ్ అని చెప్పించుకోవడానికి మీరు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలాగా అంటే లైక్ ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చారా? మార్నింగ్ వచ్చారు. ఎన్నింటికి వచ్చారు? 9:30. 9:30కి. ఓకే. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి? Night వెళ్ళి. డైరెక్ట్ హైదరాబాద్ వచ్చారా అలా బస్? బస్ ఉంటాయి. ఓకే. బస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయి. ఓకే. ఏం చేస్తారు మీరు? సాఫ్ట్వేర్. ఎక్కడ? హైదరాబాద్. అదే హైదరాబాద్ లో ఏ కంపెనీ? ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ లో గచ్చిబౌలి వేస్తారు. ఇప్పుడు వచ్చి బెంగళూరు కంపెనీ. ఓకే. మీ వైఫ్? సింగర్ అండి, మ్యూజిషియన్. ఓకే. వెరీ గుడ్. కర్ణాటిక్ మ్యూజిక్, లైక్ యువర్ కర్ణాటిక్ మ్యూజిక్. అండ్ యువర్ సింగర్? నమస్తే అమ్మా. నమస్తే. మీరు టిటిడి? టిటిడి గెస్ట్ ఆర్టిస్ట్ అండి నేను. ఓకే. అక్కడ గెస్ట్ ఆర్టిస్ట్. గెస్ట్ ఆర్టిస్ట్. ఓకే. మీ పేరు? సుష్మిత. ఓకే. సో ఈ డాక్టర్ నుంచి కలవడానికి వచ్చారా మీరు? అవునండి, డాక్టర్ దగ్గరికి కలవడానికి వచ్చాను. నేను ఇంతకు ముందు 4 times వచ్చాను. నాకు గైనిక్ ఇష్యూ ఉండే వచ్చాను.
ఇంకా నాకు ఫుడ్ ఏదేదైతే పడదో ఎలర్జీస్ ఉన్నాయో అవి అవాయిడ్ చేయమన్నారు. సో అంతకుముందు నాకు అంటే చెప్పారు ఇలా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వలేవని చెప్పారు. ట్రీట్మెంట్ కి వెళ్ళమంటే నాకు ఇష్టం లేదు. సో డాక్టర్ గారి కన్సల్ట్ అయ్యాక ఇక్కడ మెడిసిన్ వాడాక న్యాచురల్ గా కన్సీవ్ అయ్యాను. Then you conceived and you had a baby? న్యాచురల్. That is a cause for coming in. Oh, wow. So this is a baby blessed by the doctor. ఎస్. Very good. That's really, really good to know. So you totally believe in him, ఎస్. right? ఎస్. ఆయన ఉట్టి ఏం చూస్తారో నాడి నాడి చూసి చూసి చెప్తారు. చెప్పేస్తారు. అండ్ యు ఆర్ సేయింగ్ దట్ మెడిసిన్స్ ఏమైనా వాడారా, లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏమైనా వాడారా? ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అండ్ చేంజ్ ఇన్ ద ఫుడ్. అండ్ ప్రాపర్ డైట్ వీ హ్యావ్ టు ఫాలో. The thing is only even they suggest, even though you take medicine or not, basically they suggest medicine in order to cure faster. But most of the time, whatever the things you want to make your habitat like more faster, that will come possible with only your diet. ఓకే. Even though you may do medicine or not, that is secondary. But the diet comes first and the medicine comes next. ఓకే. Without having the proper habitat, like whatever this they suggest in the classroom, without following that thing, there is no use of using medicine. The first the habit, like, what are the diet and what are the they సో ఈ 1 hour క్లాస్ అయితే ఏదైతే చెప్పారో అది ఫాలో అయిన తర్వాత మీరు మెడిసిన్ Medicines. వాడితే ఉపయోగం ఉంటుంది అంటున్నారు మీరు. ఓకే. So without using that, there is no that first then this comes next. సో మీరు అసలు మీకు ఎలా తెలిసింది ఇది? యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, మీకు Yeah, అసలు ఈ like, లొకేషన్ గురించి ఎలా తెలిసింది? ఇది అంటే నార్మల్ గా వెళ్ళి వచ్చి ఉంటారు కదా వేరే రిలేటివ్స్ కనెక్షన్స్ వాళ్ళు చెప్పారు అలా. వాళ్ళు చెప్పారా? ఓకే. బట్ అంటే నాడి వైద్యం విన్నాను కానీ బట్ స్పెసిఫిక్ గా వీళ్ళు ఇక్కడ చీరాలో చూస్తారని చెప్పారు. ఓకే లెట్స్ ట్రై వన్స్ అని చెప్పి వచ్చాము. బట్ సక్సీడెడ్. గుడ్ గాడ్ బ్లెస్ యూ. యా. సో దీన్ని నాడి వైద్యం అంటారంటారా? నాట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. బట్ నాడి పట్టుకొని ఎస్ ఓకే నాడి పట్టుకొని ఈ దోషాలు ఉంటాయి కదా బాడీలో ఉన్న దోషాలు అవి ఏంటంటే ఎవరికి ఏ దోషం ప్రాపర్ గా లేదో దాని వల్ల బాడీలో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే మన బాడీ ఉష్ణతత్వమా ఈ బాడీ టైప్ ని బట్టి మెడిసిన్ ఇచ్చేసి లోపల ఉన్న దోషాలని కంట్రోల్ చేస్తారు అనమాట వాళ్ళు. సో ఆ కంట్రోల్ చేయడం వల్ల మెటబాలిజం ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. సో మనకి ఏ ఫుడ్ తీసుకుంటే ఎలా తీసుకుంటే కంట్రోల్ అవుతాయని వాళ్ళు చెప్తారు. ఆ ఫుడ్ ఫాలో అవ్వాలి. ఓకే. ఒకసారి మీ వైఫ్ చూస్తారా? మీ పేరేమన్నారు? సుష్మిత అండి. సుష్మిత. మీరు కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ టిటిడి వాట్? టిటిడి గెస్ట్ ఆర్టిస్ట్. ఓకే. అక్కడ లైక్ వాట్ డు యు డు దేర్? వి ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ టిటిడి. ఓకే. అంటే సాంగ్ సాంగ్స్ దాస సాహిత్య శాంపుల్ మా ప్రేక్షకుల కోసం. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణనే శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణనే శ్రీపాదమే శరణు శ్రీపాదమే శరణు. బ్యూటిఫుల్ అసలు వెరీ నైస్. చాలా బాగా పాడారమ్మా. చాలా సంతోషం. థ్యాంక్ యూ. గాడ్ షుడ్ బ్లెస్ యూ బోత్ ఆల్ 3 ఆఫ్ యూ. చాలా క్యూట్ ఉన్నాడు బాబు. బాబేనా? వావ్. సో ఇప్పుడు ఇదంతా చూస్తే ఈ 1 hour క్లాస్ వినేసి వస్తున్న వాళ్ళు అనమాట. నౌ all these people will be going to the doctor one by one based on their registration. వాళ్ళ రిజిస్ట్రేషన్ కాల్ నంబర్ వాటిని బట్టి అక్కడ చూపిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళు 1 hour ఫుల్ క్లాస్ విన్నారనమాట లోపల. దట్స్ వేర్ దే హర్డ్ ద క్లాస్. బేసికలీ హౌ టు లివ్ is what they were taught about. నమస్తే అమ్మా. సనాతన్ జీవన్ ట్రస్ట్ వచ్చారు కదా. ఐ సీ యు ఆర్ హియర్ విత్ యువర్ కిడ్స్ ఆల్సో. వాట్స్ ద పర్పస్ అమ్మా? ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే మేము మా బ్రదర్ వాళ్ళు ఆల్రెడీ వచ్చారండి. ఎలర్జీస్ అవి ఉన్నాయి పిల్లలకి. సో వాళ్ళ పిల్లలకి బాగా తగ్గిందని చెప్తే ఒకసారి చూపెట్టుకుందాం అని చెప్పి నేను వచ్చాను. మీ బ్రదర్ వాళ్ళ పిల్లలకి ఆల్రెడీ తగ్గిందన్నారా? బెటర్ అయింది అని అన్నారు. ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పారు. అందుకని మేము కూడా ఒకసారి వచ్చాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము విజయవాడ నుంచి వస్తాం.
ఓ ఇక్కడ లోకల్ విజయవాడ నుంచి అచ్చా అచ్చా ఓకే మీ పిల్లలు కూడా చూపించుకోవడానికి వాళ్ళకి అలర్జీస్ ఇష్యూస్ అలర్జీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం మీరు ఇక్కడ రావడం ఫస్ట్ టైం ఓకే ఓకే మీ బ్రదర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది అన్నారు బానే ఉందన్నారు. వాళ్ళ పిల్లలు 7 and 5 year old పిల్లలు ఉన్నారు. వాళ్ళకి Okay. అలర్జీస్ బానే ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పారు. ఓకే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి చూపించుకున్నారు. ఓకే మీరు దగ్గరే ఉన్నారు కదా అవును. ఓకే వండర్ఫుల్ థ్యాంక్ యూ ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు టాక్ Nothing, as this is our first time, so we just want to give a try. వాట్ డు యు డు నార్మల్లీ We run our own educational institutions ఓకే which are based in Tenali. ఓకే ఐ సీ ఓకే ఓకే సో యు ఆర్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ Yes. వండర్ఫుల్ దట్స్ గుడ్ టు నో మీరు మామూలు రెగ్యులర్ డాక్టర్స్ ట్రై చేశారా ఫర్ అలర్జీస్ అండ్ ఆల్ జనరల్లీ దట్స్ వాట్ వి ఫస్ట్ డు ట్రై రైట్ చేసామండి. సో ఇదేంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. అవేంటంటే మామూలు మన అలోపతి మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు బానే ఉంటుంది, మళ్ళా వాడటం ఆపేసిన తర్వాత ద ప్రాబ్లమ్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే ఓకే సో ఇదేంటంటే లాంగ్ రన్ లో మనకి పర్మనెంట్ రిలీఫ్ ఉంటుంది అని చెప్పి అది ఎక్స్పెక్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చాం. ఐ సీ సో ఇప్పుడు 1 hour క్లాస్ విన్నారా విన్నాం. వాట్ వాస్ దట్ అబౌట్ It was all about the lifestyle changes they were recommending about it. ఓకే So ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారా లైక్ మనందరం చెయ్యము చన్నీళ్ళతోని స్నానం చేయాలి అని చెప్పి, కెమికల్ టూత్ పేస్ట్ యూస్ చేయకూడదు అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ఆల్టర్నేట్ టూత్ పేస్ట్ వాడకపోతే న్యాచురల్ కచ్చిక పొడి కానీ ఇంకోటి ఏం చెప్పారు, అలాంటి వేప పుల్లలు అలాంటివి వాడాలి అని చెప్తున్నారు. ఓకే సో డు యు గైస్ ప్లాన్ ఆన్ డూయింగ్ దట్ We want to just see. It's little difficult, I know. Okay. But you just want to still try, give it a shot. Yeah. Okay. All right, Amma. Thank you very Right, much. thank you Thanks so for much. talking Thanks. with Prime 9.